హే గాయ్స్, మన ట్రిప్ వచ్చేసి ఈసారి మనం తమిళనాడు, కేరళ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ కర్ణాటక కూడా కవర్ చేస్తున్నాము. సో ఇప్పుడు ప్రెసెంట్గానైతే వరంగల్ నుండి స్టార్ట్ అవుతున్నాము. వరంగల్ నుండి ఇప్పుడే ఇక్కడ పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేయించుకొని స్టార్ట్ అవుతున్నాము. సో ఇది ఫ్యామిలీ ట్రిప్ అనమాట. శ్రీకాంత్, లక్కీ అండ్ ఇటు సైడ్ సందులోకి వెళ్ళి చూస్తే శిరీష మా వైఫ్. అండ్ అక్కడ చూసిన చిన్న బుడ్డ పిల్లలు ఉంటారు. చాలా ఇక్కడ మనకు కోతులు లేవు అవి ఇవన్నీ మనం బాధపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇక్కడ 2 ఉంటాయి మా దగ్గర ఎప్పటికీ. సో మాకు ఈ ట్రిప్ లో మొత్తం ఈ కోతులతో చాలా టైం పాస్ ఉంటుంది, మీకు కూడా చాలా టైం పాస్ ఉంటుంది ఈ కోతులతో. సరే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ ఆగే ప్లేస్ లో మళ్ళీ కలుస్తాము. చూడండి ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో టోల్ ప్లాజా దగ్గర. ఈ ట్రాఫిక్ అంతా కూడా ఏ గుడి కోసం? స్వర్ణగిరి టెంపుల్ కోసం వచ్చిన వాళ్ళు హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో ఈ ట్రాఫిక్ జామ్. సో వీకెండ్స్ ఎవరైనా స్వర్ణగిరి, యాదగిరి గుట్ట, స్వర్ణగిరి టెంపుల్ ఇట్లాంటి ప్లేసెస్కి పోవాలి అనుకుంటే ఇది దృష్టిలో పెట్టుకోండి. హే గాయ్స్, మేము వరంగల్ నుండి వచ్చి ఇక్కడ ఆగుతున్నాం. ఇంకా ఆఫ్టర్ 4 hours జడ్చర్లాకి వచ్చినాము. జడ్చర్లలో 4 hours మాకు జర్నీ పట్టింది అక్కడ నుండి ఇక్కడికి రానికి. సో ఇక్కడ జడ్చర్లలో టీ తాగుదామని చెప్పేసి ఆగాము. చూడండి ఇక్కడ ఈ హోటల్లో కొంత టీ తాగేసి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని టీ తాగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. సో ఇగో ఈ కోతి మాట్లాడుతా అన్నావు కదరా? అయ్యో ఇక్కడ అసలైన కోతి ఇక్కడనే ఉంది. కర్నూలుకి ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. బట్ టూ మచ్ ఆఫ్ రెయిన్ ఫాల్ ఉండే ఇప్పటిదాకా. ఇప్పుడన్నా అసలు మనకి రోడ్ కనిపిస్తుంది, కానీ ఇందాక మాకు ఒక 15-20 minutes అయితే ఆ వర్షం వల్ల రోడ్ కూడా కనిపించలేదు. చాలా హెవీ రెయిన్ ఫాల్ ఉంది. సో గైస్, ఇక్కడ మేము ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న ఫుడ్డే ఉండింది. ఈరోజు లెమన్ రైస్ తెచ్చుకున్నాము ఆఫ్టర్నూన్ ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యేటప్పుడే. సో ఈ ప్లేస్లో మేము కర్నూలు దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కొంచెం లైట్ ఇక్కడ మంచిగా ఉండే ప్లేస్ కూర్చోడానికి. సో కార్ ఆపుకొని మేము హాయిగా మా దగ్గర ఉన్న లైట్ పెట్టుకొని చక్కగా చాలా చల్లగా ఉండే. ఇప్పటిదాకా వర్షం పడింది, మీకు తెలుసు కదా, ఇందాకనే చెప్పాను. సో ఆ వర్షం ఇక్కడ లేదు. సో చాలా 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 బాగుంది ఇక్కడ. చాలా వెదర్ కూడా ప్లెజెంట్గా ఉంది, మంచి చెట్టు కింద చాలా బాగుంది. మేము లెమన్ రైస్ తినడం అయిపోయింది. అండ్ ఇప్పుడు మా దగ్గర మేము మ్యాంగోస్ కూడా తీసుకొచ్చుకున్నాము. ఇప్పుడు ఆ మ్యాంగోస్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. చూడండి ఫ్రెండ్స్, కస ఎట్లా తింటున్నాడో. అవి మార్నింగ్ తెల్లారినాక లేస్తాయి, రాత్రి పండుకుంటాయి. అవేనా ఇవి? అవేనారా? అవే తినండి. ఇగో ఈమెనే ఒక ఆద్విక అంట. ఈ ఆద్వికని చూడండి ఎట్లా తింటా ఉంటుంది. ఆద్విక ఇక చూడండి ఎట్లా తింటుందో. అట్లా జుట్టు పిచ్చిగా వేసుకొని తింటున్న ఆద్విక. ఏమైంది సాటుకోతున్నావు? గుడ్ మార్నింగ్. మనం ఎక్కడికి వచ్చినాం ఇప్పుడు? మైసూరు. హలో గాయస్, ఫైనల్లీ మేము చాలా ట్రావెల్ చేసి డ్రైవింగ్ చేసి తలసిపోయి రాత్రి మైసూరు చేరుకొని పడుకొని ఇప్పుడే లేసాము. సో మైసూర్లో ఇక్కడ హోటల్ తీసుకొని స్టే చేసాము. ఇప్పుడే జస్ట్ లేసి ఫ్రెష్ అప్ అయ్యి సో వితౌట్ మనం అన్నీ ఒకసారి మైసూర్లో ఏమేమి ఉన్నాయో చూసుకొని వద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఐ విల్ షో యూ, మీకు అన్నీ చూపిస్తాను నేను పోయే ప్లేసెస్ అన్నీ కూడా. సో ప్లీజ్ ఫాలో మీ, లైక్ our channel and please share it to your friends. Just subscribe చేయడం మాత్రం మర్చిపోకండి. చెప్పు. Like, share and subscribe. సో ఇక్కడ వచ్చేసి మనం చాముండేశ్వరి దేవి టెంపుల్ అండ్ మైసూర్ ప్యాలెస్, తర్వాత ఒకటి ఫిష్ అక్వేరియం ఉంటుంది, చాలా బాగుంటుంది అంట ఇక్కడ. సో అదొకటి, అండర్ వాటర్ ఫిష్ అక్వేరియం ఉంటుంది, అదొకటి చూద్దాము. ఇంకా టైం ఉంటే ఇంకేం నెక్స్ట్ చూద్దాం అనేది విల్ డిసైడ్. సో ఈరోజు ఇక్కడ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని రేపు మార్నింగ్ మళ్ళీ ఇక్కడ నుండి ఎర్లీ మార్నింగ్ 4:30కే రేపు ఇక్కడ నుండి వెళ్ళాలనుకుంటున్నాము. సో వీలైనంత మటుకు ఇక్కడ ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దాం. లెట్స్ గో. ఇది ఓల్డ్ ఒరిజినల్ వినాయక మైలారి అని చెప్పేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే దోశ అండ్ ఇడ్లీ చాలా బాగుంటాయి. దోశ అయితే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేలాగా ఉంటుంది.
చాలా ఫేమస్ అనమాట. మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే మాత్రం మైసూరుకి వస్తే ఇక ఈ ప్లేస్ని ట్రై చేయండి, ఈ ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి. సో ఇప్పుడు మనం చాముండేశ్వరి దేవి టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ ముందర ఇదంతా షాపింగ్ ఉంటుంది, మీరు కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. చాలా ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. అంటే జనరల్గా మీకు టెంపుల్స్ దగ్గర ఎలాంటివి అయితే దొరుకుతాయో అలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఈ టెంపుల్ ఏంటి అంటే మహారాజు, ఇప్పుడు మైసూర్ మహారాజు వాళ్ళు కట్టించిన టెంపుల్ అనమాట. వాళ్ళు ఎవ్రీ డే మార్నింగ్ వచ్చేసి ఇక్కడ దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారంట. ఈ టెంపుల్ వచ్చేసి చాముండి హిల్స్ అని చెప్పేసి, ఇప్పుడు మైసూర్లో నుండి ఆ హిల్ పైకి రావాలి. ఆ హిల్ పైకి వచ్చిన తర్వాత ఉంటుంది ఈ టెంపుల్. సో ఈ టెంపుల్ లోపలికి వచ్చేసి కెమెరా అలో లేదు కాబట్టి నేను మీకు బయట నుండి టెంపుల్ అంతా చూపిస్తున్నాను, బట్ లోపలికి తీసుకెళ్ళలేకపోతున్నాను. సో మీకు బయట నుండి మొత్తం వ్యూ చూపిస్తాను. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మైసూర్ ప్యాలెస్. ఇప్పుడే మైసూర్ ప్యాలెస్కి వచ్చాము. సో ఈ మైసూర్ ప్యాలెస్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తా. బయట నుండి యాక్చువల్గా ఇది సైడ్ నుండి వ్యూ. మేము ఫ్రంట్ సైడ్ నుండి ఆ రోజు ఎంట్రీ లేకుండే, అక్కడ నుండి తీయడానికి వీలు అవ్వలేదు. సో నేను మీకు సైడ్ నుండే ఎంట్రీ ఉండే ఇక్కడ నుండి చూపిస్తున్నాను. సో లోపల ఎలా ఉంటుందో కూడా వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ వచ్చేసి మనకి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడే మనము మన చెప్పులు వదిలేసి, చెప్పులు కానీ షూ కానీ వదిలేసి వెళ్ళాలి, లోపలికి అలో చేయరు. సో అక్కడ మనకు ఒక బ్యాగ్ ఇస్తారు, ఆ బ్యాగ్లో మనం చెప్పులు వేసేసి ఎంట్రీ టికెట్ ఫస్టే తీసుకొని వచ్చాం కదా, అది చూపించేసి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇది వచ్చేసి మైసూర్ ప్యాలెస్ ముందట రోజ్ గార్డెన్ ఉంటుంది. రోజ్ ప్లాంట్స్తోనే చిన్న గార్డెన్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు అంతగా రోజెస్ ఏం కనిపించట్లేదు. బట్ ఈ మీకు ఏదైతే ముందర కనిపిస్తుందో ఇది రోజ్ గార్డెన్ అన్నమాట. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది అండర్ వాటర్ ఫిష్ అక్వేరియం. దీనిలో చాలా చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేసి ఉంది. లోపల మొత్తము ఫిషెస్, చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి. చాలా లైటింగ్స్తో చాలా బాగా కనిపిస్తున్నాయి. ఒకసారి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో అది మేము మైసూర్ రీచ్ అయిన తర్వాత మైసూర్లో చూసిన ప్లేసెస్ అన్నీ మీకు చూపించాను. సో రేపు మార్నింగే వచ్చేసి మేము ఇక్కడ నుండి ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ వాయనాడ్కి వెళ్తున్నాము. సో ఆన్ ద వే మీకు వాయనాడ్ కోసం స్టార్ట్ అయినప్పటి నుండి మీకు ఆన్ ద వే మొత్తం చూపిస్తూ వాయనాడ్లో ఏం చేసామో కూడా చూపిస్తాను. సో టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.